సార్ ఏంటి సార్ ఇక్కడ ఈ పత్తిపాడు నియోజకవర్గంలో బాగా వాటర్ సమస్య ఏదో బాగుందంటున్నారు, మంచినీటి సమస్య ఏంటి, అది ఎంతవరకు నిజం? అది నిజమేనా లేదంటే అబద్ధం అండి? ఇక్కడ అబద్ధం ఎందుకు అయిద్దండి? అసలు వాటర్ సమస్య మంచినీటి సమస్య కాదండి. మంచినీరు ఒక్కటి కాదు, వాడుకోవటానికి నీళ్ళు లేవండి ఇక్కడ పత్తిపాడులో. వాస్తవంగా వాటర్ వాడుకోవటానికి నీళ్ళు ఉంటే పంచాయతీ తరపున కొన్ని ట్యాంకర్లు, లేకపోతే పరమేశ్వరరావు గారి తరపున 1-2 ట్రాక్టర్లు తిరుగుతున్నాయండి. ఆ ట్రాక్టర్లో రోజుకొచ్చి కనీసం 40-50 ట్రిప్పులు వేస్తున్నారండి. మరి వాళ్ళకి సమస్య లేకపోతే ఆడబాబు పోపించుకుంటున్నారండి జనం. అదేంటండి, వాడుకోవడానికి కూడా వాటర్ లేవన్నారు, పంచాయతీ అది చూసుకునేది కదండి వాడుకోవడానికి అనేది కూడా. వాళ్ళు కొంతవరకు చూస్తున్నారండి, కానీ వాళ్ళు కాదండి. ఎందుకంటే దాదాపు 30,000 మంది జనాభా ఉన్న గ్రామం అండి ఇది. చెరువులోనేమో నీళ్ళు లేవండి, కనీసం వాడుకోవటానికి నీళ్ళు లేక కొన్ని కాలనీలు ఉంటాయండి. ఇటు వచ్చి రామనగర్ కాలనీ, ఇటు వచ్చి చెంచుల కాలనీ అంటారు, ఎన్టీఆర్ కాలనీ అంటారు, ఇటు వచ్చి జగన్ కాలనీ అంటారు. అవి కాక ఊరు సరౌండింగ్ చాలా పెద్దండి. వీళ్ళందరికీ డైలీ వైజ్గా కనీసం 30,000 మంది అంటే కనీసం 1,00,000 లీటర్ల వాటర్ కనీసం పడతాయి కదండి. కనీసం 1,00,000 లీటర్లు 1,50,000 లీటర్ల వాటర్ పడతాయి కదా. ఈ ఎక్కడి నుంచి అండి మామూలుగా అయితే ఈ చెరువులో వాటరు వాస్తవంగా జరిగింది ఏంటంటే నవంబర్లో తుఫాన్ వచ్చిందండి. తుఫాన్ వచ్చినప్పుడు ఫ్లోటింగ్ బాగా వచ్చినప్పుడు ఆ చెరువు కట్ట తెగిపోయిందండి. ఆ చెరువు కట్ట తెక్కకుండా నీళ్లు జాగ్రత్తగా పెట్టుకోగలిగితే ఈ ప్రెసిడెంట్ గారు లేకపోతే వీళ్ళు అసలు ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఆ సమస్య అయిపోయింది. తర్వాత వెంటనే డిసెంబర్లోనే నీళ్ళు ఇచ్చారండి సాగర్ కాలువ, అప్పుడు కూడా పెట్టలేకపోయారండి. పత్తిపాడు పంచాయతీ 73 ఎకరాల చెరువు అండి. ఆ చెరువులో నీళ్ళు లేకపోతే ఈ 7 రోజుల పరిస్థితి ఏందో అసలు జనానికి అర్థం కావట్లేదండి. సరే ఇట్లా మంచి పనులు చేసే వాళ్ళని కూడా కాదంటే ఎంతవరకు కరెక్ట్ అండి? అది దాని గురించి మరి జనం నిర్ణయిస్తారండి. ఏం లేదు, రేపు జనం చాలా బాధపడుతున్నారు. వాస్తవంగా నీటి మీద మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి. అయితే ఇక్కడ గుంటూరు పార్లమెంట్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎంపీగా. మరి ఆయన ఇక్కడ గెలుపు ఎలా ఉంటుందండి? పెమ్మసాని గారి గెలుపు కనీసం నేను చెబుతున్నానండి, నా పేరు కౌంటర్ కోటేశ్వరరావు, 2 లక్షల మెజార్టీ అండి. నేను ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో చెబుతున్నాను ఈ మాట. ఎందుకనంటే జనం అంత కసిగా ఉన్నారండి. ఒక ఏ పథకం సరిలేదండి. ఇప్పుడు దాకా జరిగిన వాటిలో ఏ పథకం కూడా సరిలేదు. ఇప్పుడు దాకా చేసిన పాలకులు ఏ పథకం కూడా సరిగ్గా ఇవ్వలేదు. పెమ్మసాని గారు ఏమంటున్నారంటే, ఫస్ట్ మీకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ బాధ్యత నాది, నెక్స్ట్ ఉపాధి కూడా. ఆయన ఎందుకు నమ్మాలి అని చెప్పి ఇక్కడ ప్రజలు మేము ఆలోచించుకుంటున్న కారణం ఏంటంటే, ఆయన ఒక ఎన్ఆర్ఐగా కొన్ని కోట్లు సంపాదించే కెపాసిటీ ఉండి కూడా ఫారిన్లో కాదనుకొని ఇక్కడికి వచ్చి ప్రజల కోసం నేను ఇట్లా చేస్తాను. ఇప్పుడు ఆయనకు అవసరం లేదండి. ఇప్పుడు ఎవరో చిన్న ఎంపీలుగా గెలిచి అప్పటికప్పుడు స్పాట్లో గెలిచి కొన్ని వేల కోట్లు వెనకేసుకునే బ్యాచ్ ఆ టైపు కాదండి ఆయన. నాకు అర్థమైంది. ఫస్ట్ ఏంటంటే ఆయన అవసరమైతే నా రూపాయి కూడా పెట్టి నేను బాగు చేస్తాను, ఇట్లా పల్లెటూళ్ళను కూడా బాగు చేస్తాను, ప్రతి గ్రామాన్ని జాగ్రత్త చేస్తానని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఇవన్నీ యూత్లోకి వెళ్ళిపోయినాయండి. అవసరమైతే మేము కూడా తీసుకెళ్తున్నాం, ఎందుకంటే మంచి పనులు కాబట్టి. మరి అంటే ఆయన వస్తే ఖచ్చితంగా ఇక్కడ మీ వాటర్ సమస్య తీరిద్ది అంటారా? చేపించుకుంటారండి, చేపించుకుంటాం గట్టిగా. సార్ ఇదండి పరిస్థితి అని చేపించుకోగలుగుతామండి. ఎందుకంటే ఇది ఒక పూటతో తీరేది కాదు కదండి. సార్ని ఒకసారి చూపించి ఆ చెరువులు ఏతేపించి ఒకసారి సాగర్ కాలువ బిరుగా పెడితే 1 సంవత్సరం కాలం పాటు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మళ్ళీ వర్షాలు రెయిన్స్ వచ్చిందాక ఇబ్బంది ఉండదు. కాలం వచ్చే పని లేదండి. రెయిన్స్కి ఒక్కసారి కనుక చెరువు మొత్తం ఫుల్ అయితే ఇక ఏ సమస్య ఉండదు. ఒకవేళ తక్కువ అయినప్పుడు సాగర్ కాలువ వచ్చినప్పుడు బిరుగా పెట్టుకుంటే, నీళ్ళు బరీగా పెట్టుకుంటే అసలు ఏ సమస్య ఉండదు. సారు ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే తాగునీరు ఒక్కళ్ళది కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, దీని మీద వాటర్ ట్యాంకర్లు వద్దన్నారు, ఇవాళ మా ఇంట్లో నీళ్ళు లేవండి వాస్తవంగా. ఏంటి అని చెప్పి తెలిసిన కుర్రాడు, ఏంది రాలే త్రిలోక వాటర్ అంటే రాత్రి ఆపారు, మమ్మల్ని కాదన్నారు అని. సరేలే అని చెప్పి అనుకున్నాను నేను. అందుకే వచ్చింది వాస్తవంగా. సరే అనుకున్నాం, కానీ ఇప్పుడు అట్లా ఆపటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందండి? ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు మీద పెడుతున్నారు, ఆయన పెద్ద నాయకుడు అంతకుముందు. వాళ్ళ నాన్నగారి పేరు మీద వాటర్ ఇస్తున్నారు, తప్పే ఉందండి? దాంట్లో కూడా తప్పండి. ఇట్లా జరుగుతుందండి రాజకీయం దాంట్లో.